అందరికీ నమస్తే ఫ్రెండ్స్. స్వాధ్యాయంలో భాగంగా మనం ఈరోజు టార్కం సెర్డారియన్ గారు రచించిన ఆత్మ పరిశీలన అనే బుక్‌లోని జ్ఞానం గురించి తెలుసుకోబోతున్నాము. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. ఆత్మ పరిశీలన బుక్ రచయిత అయిన టార్కం గారికి నా ఆత్మ ప్రణామాలు. నాకు ఈ అవకాశాన్నిచ్చిన నాయుడు గారు ధ్యాన కుటుంబానికి నా ఆత్మ ప్రణామాలు. చాప్టర్ 2 పార్ట్ 9 కంటిన్యూయేషన్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. మీరు తప్పు అని ఎవరైనా మీకు నిరూపిస్తే కనుక మీకేమవుతుంది? మీరు ఎంతో అస్థిమితంగా అనిశ్చలంగా అయిపోతారు. మీ కాళ్ళ కింద పునాది ఉండదు. మీకు గాలిలో ఊగిసలాడుతున్నట్లుంటుంది. ఎదుటి వ్యక్తి బాగా శక్తివంతుడైతే కనుక మీరు తప్పు అని రుజువు చెయ్యడం ద్వారా మిమ్మల్ని చంపేయగలుగుతాడు. ఎందుకంటే మీరు మీ భావోద్వేగాలు, చర్యలు, ఆలోచనలతో మమేకమైపోయి ఉంటారు. అతడు వాటిని మీ నుంచి దూరం చేసినప్పుడు మీకు జీవించడానికి ఏ ఆసరా మిగిలి ఉండదు. గమనించే శాస్త్రాన్ని లోతుగా నేర్చుకోవాలి. ఎందుకంటే పునాది బలం, సౌందర్యం, ప్రేరణ, స్వాతంత్ర్యం, స్వేచ్ఛను కలిగి ఉండటానికి ఉపకరించే అతి గొప్ప పద్ధతుల్లో ఇది కూడా ఒకటి. మీరు మీ యథార్థ ఆత్మగా మారనంత వరకు మీ మూర్తిమత్వం కానిదే మిమ్మల్ని నియంత్రిస్తూ ఉంటుంది. ప్రశ్న: భౌతిక సుఖాల నుంచి వైదొలగడం గురించి ఏమైనా చెప్తారా? జవాబు: నేను జీవితంలో ఎన్నో రకరకాలుగా గమనించడాన్ని ప్రయత్నించానంటే ఇతరులకు నాతో కలిసి జీవించడం కష్టమైపోయింది. ఉదాహరణకు, వాళ్ళు నాకు ఒక కప్పులో వైన్ ఇస్తారు. నేను దాని వైపు చూసి దాన్ని గమనించి అలాగే వదిలేస్తాను. నేను మద్యం తాగడం మానేశాను. ప్రజలు మద్యపు సువాసనతో, రుచితో, మద్యాన్ని అందించే పాత్రతో, ఆ అలవాటుతో ఎంతగా మమేకమైపోయారంటే దానితో మమేకమైపోకుండా ఉండటం చాలా కష్టం. ప్రశ్న: మన చర్యలు, భావోద్వేగాలు మన మనస్సు కాకపోతే కనుక మనం ఏమిటి? జవాబు: మీకు ఉన్న వాటి నుంచి మీరు విడివడి వాటిని ఖచ్చితంగా గమనిస్తే కనుక అవి మీకు చెందుతాయి. మీకు ఉన్న భావోద్వేగాలను మీరు ఎలాగైతే ఉపయోగించుకోగలుగుతారు, ఆస్వాదించగలుగుతారు, కానీ మీరు వాటికి బానిసలవ్వరు. మీరు సృష్టిస్తున్న ఆలోచనలు కుర్చీల్లాగా, బల్లల్లాగా, పెన్సిళ్ళలాగా అవుతాయి. మీరు వాటిని ఉపయోగిస్తారు, కానీ మీరు ఓ కుర్చీలాగా మారగానే జనం మీ మీద కూర్చుంటారు. వేరే వాళ్ళు మిమ్మల్ని ఉపయోగించుకుంటారు. మీరు దేనితోనైతే మమేకమైపోయి మీరు మానసికపరమైన వస్తువుగా మిమ్మల్ని వాడుకుంటుంది. మీరు మమేకమైన వస్తువు మిమ్మల్ని వాడుకుంటుంది. మీలోని సారాన్ని పీల్చేస్తుంది, మిమ్మల్ని నాశనం చేస్తుంది. ఎందుకంటే మీరు మీ ఆత్మగా లేరు. మీరు ఆత్మగా ఉండటం మానేసి శరీరంగా మారారు. అది భారీగా ఉంటుంది. కాలాతీతన బోధన ఇదే. ప్రశ్న: వ్యక్తిగత స్థాయిలో ఈ యంత్రాంగం గురించి నాకు అర్థమవుతోంది. కానీ మీరు సామాజిక సమస్యల గురించి పట్టించుకొని టెలివిజన్ చూస్తూ, వార్తాపత్రికలు చదువుతూ, అన్ని రకాల వక్రీకరణలను చూస్తున్న వాళ్ళైతే పరిస్థితి ఏమిటి? మిగిలిన వాళ్ళకి ఏమైనా గానీ మిమ్మల్ని మీరు మాత్రం ప్రమాదకర స్థితి నుంచి రక్షించుకుంటారు. కానీ ఆ విషయం అంతటా వ్యాపిస్తూనే ఉంది. ఏదో ఒకరోజు అది మీపై కూడా ప్రభావం చూపుతుంది. ఇది ప్రశ్న. జవాబు:
నిస్సంగం అంటే చెయ్యాల్సిన పని చెయ్యకుండా మానేయడం అని అర్థం చేసుకోకూడదు. నిస్సంగం అంటే మీరు ఒక పునాది ఉండి, ఆ పునాది ఆధారంగా మీ జీవితాన్ని మీరు నియంత్రించగలుగుతారు. ఎందుకంటే మీకు మతి స్థిమితం ఉంది. మీరు స్థిరంగా ఉన్నారు. మీరు ఏం ఆలోచిస్తున్నారో మీకు తెలుసు. దివ్య ప్రణాళిక ఏమిటో మీకు తెలుసు. గత స్థితిలోకి పోయేందుకు దారితీస్తున్న అన్ని రకాల చర్యలను నిర్మూలించడానికి తగిన చర్యలు మీరు తీసుకోవడం మొదలుపెడతారని అర్థం. మీరు పరిణామ క్రమంలో భాగంగా అవుతారు. మీరు ప్రకృతిలో పునర్జీవన శక్తిగా మారతారు. వినాశకరమైన ప్రకృతి శక్తుల నుంచి మిమ్మల్ని మీరు విడదీసుకున్నారు. మీరు భ్రాంతులతో మీరు మమేకమైపోతే కనుక మీరు ఒక స్వామిగా ఎలా ఉండగలుగుతారు? స్వామి అంటే మీ స్వీయ స్వభావం పైన ఆధిపత్యం ఉన్నవారు అని అర్థం. మీ కారు మీద మీ పట్టు ఉంటే మీరు దాన్ని చాలా బాగా నడుపుతారు. కానీ మీరే కారు అయితే కనుక మీరు దాన్ని నడపలేరు. మీరు వాహనాన్ని నడిపేవారు. మీ కారును ఎలా నడపాలో మీకు తెలియదు. మీరు కారులో ఎక్కి కూర్చుంటారు సరే, కానీ మీరు దాన్ని నడపలేరు. ఎందుకంటే మీరు అజ్ఞాని. అజ్ఞానం అంటే సంఘంతో ఉండటం. అజ్ఞానం అంటే స్వతంత్రం లేకపోవటం. మీకు తెలిస్తే కనుక మీరు స్వతంత్రులవుతారు. మీరు స్వతంత్రులు అని మీకు ఎప్పుడు తెలుస్తుంది? మీరు నిస్సంగంతో ఉండినప్పుడు మీరు స్వతంత్రులు అవుతారు. స్వతంత్ర వ్యక్తులు తమ శరీరాన్ని, భావోద్వేగాల్ని, మనస్సును వినియోగించుకోగలుగుతారు. మీరు ఏదీ కోల్పోరు. అంతా మీ నియంత్రణలోనే ఉంటుంది. 20 ఏళ్ల క్రితం లక్షాధికారి కొడుకైన ఒక వ్యక్తి ఉండేవాడు. అతడి చేతిలో ఒక మెషిన్ గన్తో ఇక్కడికొచ్చాడు. అతడు గాలిలో తూటాలు పేల్చుతున్నాడు. ఏం చేస్తున్నావని నేను అడిగాను. నేను గాలిని శుభ్రం చేస్తున్నాను అని అన్నాడు. అతడు ఇక్కడి నుంచి 6 మైళ్ళ దూరంలో నివసిస్తూ ఉంటాడు. అతడు ఎంత ధనవంతుడంటే తన భ్రాంతులతో, తన డబ్బుతో, తన మెషిన్ గన్తో ఎంతగా మమేకమైపోయాడంటే అసలు అతడు ఏం చేస్తున్నాడో కూడా అతడికి తెలియడం లేదు. చివరకు అతడు స్థిమితంగా ఆలోచించగలిగే స్థితిలో అతడిని తీసుకువచ్చాను నేను. మరొక ప్రశ్న. నేను ఇది కాదు, నేను అది కాదు అని అనుకుంటున్నప్పుడు మనకు రక్షణ ఉంటుందా? కాలాతీత ప్రజ్ఞ బోధనల్లో వేళ్ళూని ఉండకపోతే కనుక ఇది ఎంతో భయాన్ని కలిగిస్తోంది. జవాబు. దూర ప్రాచ్య దేశాల నుంచి, మన ప్రాచ్య దేశాలు మొదలైన వాటి నుంచి మనం అందుకున్న బోధనల్లో చాలా వరకు ప్రస్తుత భ్రాంతులతో, అస్పష్టతతో కూడిన దశలో ఉన్నాము. మనం పారిశ్రామిక జీవన శైలిలో జీవిస్తున్నాము. మనం వేరే రకమైన జీవితం జీవిస్తున్నాము. ఆ బోధనలను తగినంత మార్చుకొని మనం జీవిస్తున్న జీవితం ద్వారా చూడాలి. ఇక గమనించడం దగ్గరకు వద్దాం. నేను ప్రయోగాత్మకంగా మీరు సూచించేది ఏమిటంటే మీ శరీరాన్ని రోజు 10-15 నిమిషాల పాటు లేదా త్వరగా రోజంతా గమనించండి. ఉదాహరణకు మీరు ఎలా నడుస్తున్నారు? జనం నడుస్తుండగా మీరు చూసారా? తాము ఎలా నడుస్తున్నాం అనేది వాళ్ళు ఏనాడు అద్దంలో చూసుకోరు. వాళ్ళు చేసే పనులు ఎలా ఉన్నాయి? వాళ్ళ వేళ్ళు అలా ఎందుకు చేస్తున్నాయి?
వాళ్ళ శరీరం అలా ఎందుకు చేస్తోంది? మిమ్మల్ని మీరు గమనించుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను. రేపు కంటిన్యూయేషన్ చేసుకుందాము. థ్యాంక్ యూ. మీ మాధవి.